అసలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, వ్యాఖ్యలు ఎందుకు వినబడుతున్నాయి, అందులో ఒకటి ఈ మత కల్లోహాల మరణాలు ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన ముందున్నారు శివశక్తికి సంబంధించి. మరి ఇక్కడ బోర్డు కూడా చూస్తున్నాను, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక. ఆ వేదికని నిదర్శనంగా చేసుకున్న కరుణాకర్ గారు మన ముందున్నారు. ప్రజల కోసం ఎప్పుడు మేము ముందుంటామని చెప్తూ ఉంటారు. నమస్తే అన్న. నమస్తే నా ఏంటన్నా అసలు ఇక్కడ మనకి మత కల్లోహాల మరణాలు అనే విధంగా ఇదవుతుంది. ఇంకొకటి ఈ పాయింట్ మీద మరి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఇది సాధారణ మరణం, అంటే యాక్సిడెంటల్గా జరిగిన మరణం కాదు, ఇది హత్య, కొంతమంది కుట్ర చేసి హత్య చేశారు అని ఇప్పటి వరకు కూడా పాస్టర్ అజయ్ బాబు గొంతు రేస్ చేసి మాట్లాడటం జరిగింది. అలాగే ఒక 5గురి మీద కేసు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు తను అజయ్ బాబు. అయితే తన మీద కేసు నమోదయ్యి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. అక్కడ మరి తను రిమాండ్కి పంపించిన దాని వెనకాల మీ హస్తం ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? హస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తులో ఉంటుంది, అది కాకుండా ఎవరి హస్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మొట్టమొదట ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణం గురించి చూస్తే మొట్టమొదటి నుంచి కూడా ఇది హత్య అని ఆరోపించేవాళ్ళు, పలానా వాళ్ళు చేశారని చెప్పి ఎవరో ఒకళ్ళ మీద రుద్దాలని ప్రయత్నించేవాళ్ళు ఎవరో కూడా ఒక్క ఆధారం అన్న చూపించారు. ఇది హత్య అనడానికి ఒక్క ఆధారం అన్న చూపించారు. ఊహాగానాలు కల్పితాలే తప్ప. ఇంకా చెప్పాలంటే ఫేక్ కథనాలు లేకపోతే ఫేక్ ఆధారాలను సృష్టించారు. ఫేస్బుక్లో ఎవడో కామెంట్ పెట్టాడు, ఇదే ఆధారం, ఇది ఏఐ ఫుటేజ్ అని చెప్పి ఒకడు, ఇంకొకటి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొచ్చి ఆ వీడియో ఇదే అని చెప్పి, ఇలా వీళ్ళు సృష్టించినవి కొన్ని కల్పితాలు తప్ప ఒక్క ఆధార సహితంగా ఎవరు మాట్లాడలేదు. కానీ కొన్ని కొన్ని వాస్తవాలు బయటపడే కొద్దీ ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు, ఏ టైంలో ఎక్కడ ఉన్నాడు, 3-4 గంటల మధ్యలో మిస్ అయ్యాడు, అక్కడ ఎక్కడ ఉన్నాడు అని మొదటి రోజు తెలియదు. అంటే పోలీసులు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు తెలియదు. తర్వాత విజయవాడలోనే అలసిపోయి ఒక పార్కులో పడుకున్నాడు. ఆ రోజు జర్నీలో ఆయన కొంత మద్యం తీసుకున్నాడు. ఇవన్నీ టైంతో సహా సీసీ ఫుటేజ్ మనకు లభ్యం అవుతున్నాయి. మొత్తం 15 గంటల సీసీ ఫుటేజ్ తీశారు. అలాగే ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఏ వాహనం కూడా ఆయన వాహనానికి తగల, తనంతటి తనే రోడ్డు పక్క నుంచి స్కిడ్ అయిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా ప్రమాదంగానే జరిగింది అనేది అందరికీ అర్థమవుతుంది. కాస్త ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్స్ లేకుండా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఈ ప్రమాదాన్ని ఒక హత్యగా చూపించి కొంతమంది మీద రుద్దాలి, మత కలహాలు సృష్టించాలి, ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో ఉన్నటువంటి కొన్ని మత మార్పిడి ముఠాలకి ఇది హత్యలా కనపడుతుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ 4-5 ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వీళ్ళు పిచ్చుకుక్కల్లాగా మాట్లాడడం ఇవన్నీ చేస్తాం. అయితే అతను అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే స్పష్టమైన సమాచారం ఇప్పటికీ తెలియదు. ఒక సమాచారం ఏంటంటే ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. ఆయన పేరు జోసెఫ్ గారు కేసు ఫైల్ చేశారు. ఎందుకు? ఈయన నేను హిందూ దేవీ దేవతల విగ్రహాలే కాదు యేసు విగ్రహాలను కూడా పగలగొడతాను, మరియమ్మ విగ్రహాలను కూడా పగలగొడతాను అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అది ఒకసారి నేను ప్లే చేస్తాను. విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు, ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుని చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు. అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు నేను చాలా సార్లు అడిగాను, విగ్రహారాధనే. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. నేను చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే పలేవారే ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరీ విగ్రహం ఏదన్నా ఇవ్వండి పాల్గొడతాను. నేను ఇక్కడ విగ్రహాలవి ఆత్మ ఉండగా వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు నేను ఒక విషయం చెప్తున్నాను. విన్నారు కదా, వీడికి ఏంది ఇంత పైత్యం ఏంది, ఇంత ఉన్మాదం ఏంది? భగవంతుణ్ణి విగ్రహమూర్తిగా చూసుకుని ఆరాధించే సంస్కృతులు సంప్రదాయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. వీడు నమ్మిందే సత్యం, నేను ఆరాధించినట్లుగానే అందరూ ఆరాధించాలి, లేకపోతే వాళ్ళ విగ్రహాలు పగలగొడతారంటే ఇది
టెర్రరిజమా కాదా? ఉగ్రవాదం అంటే ఇంతే కదా. ఖచ్చితంగా. మరి ఉగ్రవాదం ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలా, బయట ఉండాలా? జైల్లోనే ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు వెళ్ళారంటారా? మరి ఇందులో మహాస్తం ఏముంది? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మొదటగా ప్రవీణ్ పగడాల మరణం గురించి మీరు చెప్పారు. అంటే ఇప్పుడు ఏ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు, ఏ ఆధారాలు కూడా లేవు, కానీ ఇది హత్య అని చెప్తున్నారు అని మీరు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ సాక్ష్యాధారాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి, కర్రల మీద బ్లడ్ మార్కలు ఉన్నాయి, ఇంకొకటి తనకు డ్రెస్ విప్పి మళ్ళీ వేశారు. ఎందుకంటే సైలెన్సర్ ఒకవేళ పైన పడిందే అనుకుందాము, సైలెన్సర్ కాలితే పాయింట్ కాలుతుంది ఫస్ట్, కానీ పాయింట్ కాలకుండా లోపల తన తొడ భాగం మొత్తం ఇంత ప్లేస్ కాలిపోయి ఉంది, అదెలా జరిగింది? ఇంకొకటి తన వీపు పైన రాడ్డుతో కొట్టిన దెబ్బ ఉంది, అదెలా జరిగింది? ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీసీ ఫుటేజ్ కూడా వీళ్ళు ఫేక్ వీడియోని, ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి ఈ సీసీ ఫుటేజ్ రెడీ చేశారు. ఎందుకు చెప్తున్నామంటే ప్రవీణ్ పగడాల గారికి బైక్ మీద కూర్చున్నప్పుడు కింద కాళ్ళు పెడితే బ్యాలెన్స్ ఆపడానికి కాళ్ళు అందవు, ఆయన వేళ్ళు కూడా ఇట్లా పైకి పెట్టి ఇట్లా ఆపుతారు, కానీ ఈ వ్యక్తి హైట్ వ్యక్తి అని, అందుకే పక్క ప్రూఫ్స్ తోటి మేము చెప్తున్నాము ఇది హత్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఫేక్ సీసీ ఫుటేజ్ అంతా క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఒరిజినల్ వాళ్ళది ఏమనండి, ఇది ఫేక్ అని చెప్పినప్పుడు ఒరిజినల్ ఏదో వాళ్ళకి తెలిసి ఉంటది కదా. అంటే పోలీసులను మొత్తం మేనేజ్ చేశారు, బయటికి రాకుండా అసలు సీసీ ఫుటేజ్ అనేది బయటికి పోలీసులు మేనేజ్ చేసి, ప్రభుత్వం మేనేజ్ చేసి, అక్కడ సీసీ ఫుటేజ్ లో షాప్ ఓనర్స్ మేనేజ్ చేసి, మొత్తం దేశం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుందా? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అక్కడ కర్రల మీద బ్లడ్ మరకలు అన్నారు, అది ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించాలి రక్తపు మరకలు అని చెప్పి వాళ్ళు అని చెప్పారా? వీళ్ళే ఊహాగానాలు. ఇప్పుడు ఆయన జారి పడిపోయే క్రమంలో ప్యాంట్ కిందకి జారిపోయింది, దానివల్ల తొడభాగంలో సైలెన్సర్ అంటుకొని ఖాళీ ఉండవచ్చు, ప్యాంట్ కిందకి జారిందని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఏమని సృష్టిస్తున్నారు? ఈ ప్యాంట్ కిందకి లాగేసి మళ్ళీ తొడిగే ప్రయత్నంలో వాళ్ళకి పూర్తిగా పైకి లాగలేకపోయారు, ఎక్కలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అంత స్పీడ్గా జారి పడిపోయినప్పుడు బట్టలు జారిపోయి ఉండొచ్చు కదా. కానీ ఇక్కడ ఒక విషయం ఏదేమైనప్పటికీ కూడా తను డ్రింక్ చేసి మరణించారా పక్కన పెడితే, హత్య చేశారా అని పక్కన పెడితే, ఈ హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య ఎందుకు ఈ మత కలహాలు, ఎందుకు ఇప్పుడు ఈ టైంలోనే వీళ్ళు ఇలా అంటే అలా కుటుంబ సభ్యులు కూడా బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు, కానీ మిగతా క్రైస్తవులు మాత్రం చాలా ఈ విషయం పైన స్పందిస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అదే ఊళ్ళో పెళ్లికి కుక్కల హాడావిడంటారు కదా. ఇప్పుడు వాస్తవంగా అక్కడ అన్యాయం ఏదైనా జరిగితే, ప్రవీణ్ గారిది హత్య కనుక అయితే ఎక్కువ బాధపడేది కుటుంబ సభ్యులు, న్యాయం కావాలని పోరాడాల్సింది మొట్టమొదటి వాళ్ళు. కానీ వాళ్ళే సైలెంట్గా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి ఆ రోజు బయలుదేరాడు. ఇప్పుడు ఏ స్థితిలో బయలుదేరాడు అంటే, ఇంట్లో ఏమైనా గొడవలు జరిగినాయా, డిప్రెషన్లో ఉన్నాడా, ఏదైనా బాధలో ఉండి బయలుదేరాడా, ఆయన బాధలో ఉన్నప్పుడు ఏదైనా మందు తీసుకుంటాడా? ఇప్పుడు ఆ రోజు లభ్యమవుతున్న వివరాలలో ఆయన తాగిన విధానాన్ని బట్టి నార్మల్గా అయితే లేడు, బీభత్సంగా తాగుతూ కింద పడిపోతూ కూడా లెక్క చేయని స్థితిలో ఉన్నాడు. అంటే తను ఎన్నో ప్రసంగాలలో కూడా సువార్త చెప్పేటప్పుడు కూడా అందరికీ చెప్పారు కదా, మద్యపానం సేవించడం నిషేధం, అది మన క్రైస్తవులు అలా చేయకూడదు అని చెప్పేసి చెప్పిన ఒక పాస్టరు మద్యం ఎలా సేవిస్తారనుకుంటున్నారు? ఎంతమంది క్రైస్తవులు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు, ఎంతమంది పాస్టర్లు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు. మా మీద నిందలేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు యేసు కూడా బైబిల్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మాటల్లో ఉన్నంత ఆదర్శాలు ఆచరణలో అందరికీ ఉండవు. అందరూ తికరణ శుద్ధిగా అదే పాటిస్తే, అంటే మనస్సు, వాక్కు, ఆచరణ మూడు ఏకీకృతం అయితే వాళ్ళు ఋషులు అయిపోతారు కదా. ఋషిత్వం వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళ వాక్కు ఏమైతే శాసనం అయిపోద్ది, అంటే వాళ్ళు ఏది పలికితే శాసనం అయిపోద్ది ఆ ఋషిత్వం వచ్చిన వాళ్ళకి. కానీ ఇలాంటి పాపాత్ములు ఎందుకు ఋషులు అవుతారు? ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రసంగాల్లో చెప్పినంత మాత్రాన అదే ఆచరిస్తున్నారు అనుకోవటం మన మూర్ఖత్వం. చాలా మంది రాజకీయ నాయకులు చాలా ఆదర్శాలు చెప్తూ ఉంటారు. మరి రాజకీయ నాయకులు అందరూ పరిశుద్ధంగా ఉన్నారా? రాజకీయ నాయకుల వ్యవస్థ అంతా కూడా బాగుంటే ఈరోజు రాజకీయం అంటేనే అది. ఎవరైనా మైక్ ఇచ్చి మాట్లాడే ఆదర్శాలు చెప్తారు. పర్సనల్ జీవితం ఎలా ఉంటుంది? అలా ఉండదు. ఇది కామన్ సెన్స్. అంటే తనకి డ్రింక్ అలవాటు ఉంది అంటే ఉండవచ్చు, కాదని చెప్పడానికి మనం ఎవరు ఇప్పుడు ఉంది అని నిర్ధారణ చేయట్లేదు. కానీ ఆధారాలు లేకుండా మనం మాట్లాడట్లేదు కదా. సీసీ ఫుటేజ్ అదంతా బయటికి రావడంతో కూడా వాళ్ళు ముందు ఏమన్నారు, విజయవాడ వరకు ప్రయాణించింది ప్రవీణే. ఫస్ట్ విజయవాడ కూడా అనలా, అక్కడ కొవ్వూరు దగ్గర ఫుటేజ్ లభ్యమైంది కదా. కొవ్వూరుకి ముందే దాడి జరిగింది, ఆ ముందు ఏం జరిగిందో మాకు తెలియదు.
ఆ తర్వాత ముందుకెళ్తే పొట్టిపాడు దగ్గర నుంచి ఆయన లైట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడంటే అయితే విజయవాడలోనే ఈయన మీద దాడి జరిగింది, విజయవాడ వరకు వచ్చింది ప్రవీణ, తర్వాత ఈయన కాదని చెప్పారు. మళ్ళీ విజయవాడకి ముందు ఏం జరిగింది అనేది వివరాలు తీస్తే ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఆయన మద్యం కొనుగోలు చేశాడు అని తెలిసింది. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు ఎల్బీ నగర్లో కూడా ఆయన కదా డూపే అంటున్నారు. ఆయన ఇంటి దగ్గర బయలుదేరిందే 11:30కి, 12ంటికి వైన్ షాప్కి వెళ్ళాడు. ఈ అరగంటలో కిడ్నాప్ చేసేసి బట్టలు మార్చేసి ఈయన బండి ఈయన బట్టలు ఇంకో వాళ్ళకి ఇచ్చేసి డూప్ వచ్చేసాడా? ఆ డూప్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈయనకి లాగా ఉండేటట్టు ఒక డూప్ని తీసుకొచ్చి, అసలు సినిమాల్లో అన్న సాధ్యం అయిద్దా? పోనీ ఆ డూపు మామూలుగా సేఫ్గా ప్రయాణం చేశాడా? ఎన్నిసార్లు కింద పడ్డాడు? నేను